కాండము 9వ అధ్యాయం మీకోసం. దేవుడు నోవాహును ఆశీర్వదించి తనకి ఆహారం ఇస్తారు. అందులో మాంసము ఒక ఆహారమే కాని రక్తమును నిషేధిస్తారు. అలాగే ఎవరూ కూడా ఇతరుల రక్తం అనేది కళ్ళ చూడకూడదు అని చెప్తారు. వారి వల్ల ఎవరికి అయినా మరణం వస్తే వారికి మరణశిక్ష విధించాలి అని చెప్తారు. అంటే దేవుడు ఎదుటి మనిషిని నాశనం చేయాలని గాని హాని చేయాలని గాని చూస్తే అది తనకి విరుద్ధం అని చాలా స్పష్టంగా తెలియచేశారు అన్నమాట. నోవాహు వ్యవసాయం చేస్తూ ఒక ద్రాక్ష తోట నాటారు. నోవాహు మద్యమును తాగి మత్తులో వస్త్రహీనుడై పడుకుంటాడు. అప్పుడు అతని సంతానమైన హాము అది చూసి బయటకు వచ్చి అతని కుమారులకు చెప్తాడు. తప్ప తండ్రిని ఆ పరిస్థితిలో కాపాడాలి, ఎవరూ చూడకుండా తన పైన వస్త్రం కప్పాలి అనే ఆలోచన అతనికి రాలేదు. వెంటనే అతని సహోదరులు అయిన షేము, యాపేతు తన తండ్రి ఉన్న ఆ గదిలోనికి వెనక్కు తిరిగి వెళ్లి వారి భుజం పైన ఉన్న వస్త్రాన్ని తీసి వారి తండ్రి పైన కప్పుతారు. కాని తండ్రిని ఆ స్థితిలో చూడకూడదనే ఒక ఆలోచనతో ఆ గదిలోకి వారు వెనక్కి తిరిగి వెళ్లి చూడకుండానే ఆ వస్త్రము కప్పి గదిలోంచి బయటకు వస్తారు. జరిగింది తెలిసి నోవాహు హామును శపిస్తారు, తన తమ్ముళ్లను ఆశీర్వదిస్తారు. ఇలా వాళ్ళ తమ్ముళ్ళకి హాము బానిసై, అంటే వారి కింద పని చేసేలాగా వారికి సేవకులుగా ఉంటారు అని ఆ వంశాన్ని శపిస్తారు. ఆ తర్వాత నోవాహు ఈ అధ్యాయం చివరిలో మరణిస్తారు.